This is Dr. Saujanya, consultant gynecologist, Reach Hospital, Bachupalli. వైట్ డిశ్చార్జ్ అంత ప్రమాదకరమా? వైట్ డిశ్చార్జ్ నార్మలేనా, అబ్నార్మలా? అంటే మనకి నెలసర్లు నెల వస్తూ ఉన్నప్పుడు నెలసరి రావడానికి 2 రోజుల ముందు వైట్ డిశ్చార్జ్ కనిపించడం కామన్. పీరియడ్ అయిపోయాక 2 వీక్స్లో ఒక 2 డేస్ వైట్ డిశ్చార్జ్ కనిపించడం నార్మల్. కానీ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు ప్రాబ్లమేటిక్ అంటే మనకి ఎవ్రీడే వైట్ డిశ్చార్జ్ అవ్వడం, అది చెడు వాసన రావడం, మన ప్రైవేట్ ఏరియాస్లో దురద పెట్టడము, భార్యాభర్తలు కలిసినప్పుడు ఎక్కువగా అవ్వడము, లేదా దానివల్ల కడుపులో నొప్పి, వెయిట్ లాస్, బ్యాక్ పెయిన్, ఆర్ కొంతమందికి పిల్లలు కూడా పుట్టకుండా ఉండడము, ఆర్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం కానీ ట్యూబ్లో రావడము, ఇవన్నీ కూడా మన పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒక్కసారి గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటే వీ ఎగ్జామిన్ లోకలీ అండ్ సే వాట్ ఈస్ ద ప్రాబ్లం, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం చక్కగా దూరంగా ఉండొచ్చు. సో ఎనీ వైట్ డిశ్చార్జ్ అది మీకు ప్రాబ్లం కాజ్ చేస్తుంది, డోంట్ నెగ్లెక్ట్, డూ కన్సల్ట్ రీచ్ హాస్పిటల్ బాచుపల్లి.